దళిత జాతి జనార్దనుడు, దళిత జాతి ముద్దుబిడ్డ, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు అనంతపురంలో ఆయన విగ్రహం ముందర ఆయన జయంతిని జరుపుకోవడం దళితులుగా మేము చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. దళితులను ఉద్ధరించడానికి పుట్టిన మా నాయకునికి మేము ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఘనంగా జయంతులు జరుపుకోవడం నిజంగా దళితులు చేసుకున్న అదృష్టం. ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దళితులపైన దాడులు, దళిత మహిళలపైన మానభంగాలు, మర్డర్లు ఇటువంటి కార్యక్రమాలు పరిపాటిగా పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలాన్ని వెల్లదీస్తూ ఉంది. మరి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు అమలు పరుస్తూ ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తూ దళితులను అనగదొక్కుతూ దళితులకు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందకోకుండా ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా పక్కదోవ పట్టించి దళితులను కడుపు కొడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి మేమందరం కూడా దళితులుగా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారం చేపడతాడో తప్పకుండా దళితులకు న్యాయం జరుగుతుంది, దళిత సంక్షేమం జరుగుతుంది. గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో దళిత సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేపట్టి దళితులను ఆర్థిక అభివృద్ధి వైపు నడిపించినటువంటి మహనీయుడు మా జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఏదైతే అమరావతిని తీసుకొచ్చాడో చంద్రబాబు నాయుడు గారు, ఆ అమరావతికి ప్రజాదరణ లేక ఈరోజు ఆయన బెంబేలెత్తుతున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు మావిగాని అని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు మావిగాని తీసుకొచ్చారు. ఆ మావిగాని వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అన్ని విధాల రెవెన్యూ వచ్చి ఈ రాష్ట్రం పూర్తిగా సస్యశ్యామలం అయ్యే విధంగా కూడా ఆయన తయారు చేశాడని చెప్పి వాటన్నిటికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అది చూసి ఓర్చుకోలేక ఆయన కుటిల రాజకీయం కుతంత్రాలతో రెడ్ బుక్ రాజ్యాంగాలతో ముందుకు పోతున్నాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లినాయి. రాబోయే రోజుల్లో 29 దళితులందరూ ఏకమై మీ ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెగిలిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.